దివాళీ వచ్చేసిందండి. అంటే స్వీట్స్ అండ్ సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయి ఉంటాయిగా. ఒకవేళ మీరు స్వీట్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేసినా యాడ్స్ మిమ్మల్ని తీయని వేడుక చేసుకోమని ప్రెషర్ చేస్తుంటాయి. దీనివల్లే ఇండియా ఇస్ ద డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్. అంటే ప్రపంచంలో ఉన్న అందరికంటే ఎక్కువ డయాబెటిక్స్ మన కంట్రీలోనే ఉన్నారండి. అండ్ ఇది మన జెనెటిక్స్‌లోనే ఉంది. ఈ బర్డెన్ అనేది మన ప్రెగ్నెంట్ ఉమెన్‌లో కూడా కనిపిస్తుందండి. అంటే అప్రాక్సిమేట్‌లీ 15% ఆఫ్ ఆల్ ప్రెగ్నెన్సీస్‌లో తల్లికి షుగర్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని జెస్టేషనల్ డయాబెటిస్ అంటారు. ఇది ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్‌ని కాజ్ చేస్తుంది కాబట్టి, దీన్ని ముందే ప్రివెంట్ చేయడానికి కానీ, ఒకవేళ మైల్డ్ కేసెస్‌లో దీన్ని ప్రోగ్రెస్ కాకుండా ఆపడానికి కూడా మనం కొన్ని డైటరీ చేంజెస్ చేయాల్సి ఉంటుంది. దీన్ని డయాబెటిక్ డైట్ అంటాం. సో, ఈ డయాబెటిక్ డైట్ అంటే ఏంటి అన్నది ఒకసారి చూద్దాము. హాయ్! నేను మీ డాక్టర్ మౌనిక, ఆబ్స్టెట్రిషియన్ అండ్ గైనకాలజిస్ట్. మనం డైట్‌లో కొన్ని చేంజెస్ చేస్తూ షుగర్ స్పైక్స్ రాకుండా చూసుకోవడాన్నే డయాబెటిక్ డైట్ అంటాం. డయాబెటిక్ డైట్ అనేది చాలా ఎక్స్‌టెన్సివ్ టాపిక్ అండి. కానీ మనం దీన్ని ఒక 5 సింపుల్ రూల్స్ లాగా చూద్దాము. రూల్ నంబర్ 1, స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్. అంటే ఒకటేసారి ఎక్కువ క్వాంటిటీలో కాకుండా కొంచెం కొంచెంగా ఎక్కువ సార్లు తీసుకోవడం అండి. దీనివల్ల షుగర్ స్పైక్స్ ఎక్కువ కాకుండా బ్లంట్ అవుట్ అయిపోతుంటాయి. దీన్నే పోర్షన్ కంట్రోల్ అంటాం. అండ్ దీంట్లో ఉండే అడిషనల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్‌ని మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. లైక్ మీరు ఒక 5 ఇడ్లీలు తింటారనుకుందాము. దాని బదులు ఒక 3 ఇడ్లీలు తిన్న తర్వాత నెక్స్ట్ మీల్‌లో మీరు ఈసారి ఫ్రూట్స్ కానీ, నట్స్, సీడ్స్, ఎగ్, మిల్క్ లాంటివి ఇంక్లూడ్ చేసుకోవడానికి అవుతుంది. రూల్ నెంబర్ 2, రైస్ అండ్ వీట్‌ని కొంచెం తగ్గించి మిల్లెట్స్ లేదా చిరుధాన్యాలని మనం కొంచెం ఎక్కువగా తీసుకోవడం. వీటిలో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అండ్ హై ఫైబర్ ఉంటుందండి. అంటే ఇవి డైజెస్ట్ అయిన తర్వాత షుగర్స్ అనేవి మెల్లమెల్లగా బ్లడ్ స్ట్రీమ్‌లోకి వస్తాయి కాబట్టి షుగర్ స్పైక్స్ ఎక్కువగా కనిపించవు. దీనికోసం మనం డైట్‌లో చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. లైక్ మీరు రైస్ బదులు బ్రౌన్ రైస్ తీసుకోవడం కానీ, లేదా మీరు రైస్‌ని ఎలక్ట్రిక్ కుక్కర్‌లోనో, ప్రెషర్ కుక్కర్‌లోనో వండే బదులు అన్నం వార్చగలిగితే చాలా వరకు స్టార్చ్ పోతుంది. అండ్ రాగులు గనుక కలిపితే రాగి ముద్దలాగా తీసుకోవచ్చు. ఇడ్లీ బదులు రాగి ఇడ్లీ, దోస బదులు పెసరట్టు, చపాతీ బదులు జొన్న రొట్టె లాంటి ఆల్టర్‌నేటివ్స్ చాలా ఉంటాయి. వీటిని గనుక మనం తీసుకున్నట్టయితే షుగర్ స్పైక్స్‌ని మనం తగ్గించుకోవచ్చు. ఆల్రెడీ వీడియో చాలా లాంగ్ అయింది కదా! నెక్స్ట్ రూల్స్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. స్టే ట్యూన్డ్. థాంక్ యూ.